తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాల్లో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బద్వేల్ పట్టణ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వినాయకుడిని దర్శించుకుంటున్నారు. బుధవారం టీడీపీ బద్వేల్ నియోజకవర్గ యువనేత రితీష్ రెడ్డి 5వ రోజు వినాయక చవితి సందర్భంగా బీవీఆర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న వినాయకుడిని 4 రోడ్ల కూడల్లో ఆర్య వయసుల ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎన్జీఓ కాలనీలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్య వయసులు పాల్గొన్నారు. ఈరోజు విఘ్నేశ్వరుని పండుగ చాలా బాగా ఘనంగా జరిగింది. దీనికి పెద్దలు శివానందరెడ్డి సార్ గారు, మా వీధి మేమంతా ఈ వీధిలో ఉన్న వాళ్ళమే. నా పెళ్ళైన నుంచి నేను ఇక్కడనే ఉన్నాను. శివానంద చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న అతనే. వాళ్ళ అబ్బాయి పొద్దు అందరికీ భోజనాలు పెట్టించాడు. చాలా సంతోషంగా ఉంది. నేను మామూలుగా 2-3 ఇయర్స్ బ్యాక్ వస్తేదని పోతున్నాను దేవుడి దగ్గరికి. సార్ వెళ్ళిపోయినానికి మనం రాలేదు. పెద్ద అబ్బాయి తప్పకుండా వెళ్ళమ్మను అంటే పంపించేశాడు. వచ్చిన చాలా సంతోషం అనిపించేసింది. ఇప్పుడు కూడా టైం లేదమ్మా నాకు, నువ్వు భోజనాలు పెట్టించమ్మా అని అన్నాడు. అందుకు వచ్చాను. చంద్రశేఖర్ బాగా చూసుకుంటున్నాడు అబ్బాయి. విఘ్నేష్ చల్లగా మంచిగా అందరిని చూడాలని కోరుతున్నాను. స్వామి దయ వల్ల మనం అందరికీ ఉన్నాం బాగా. ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటాం మనం ఇక్కడ. అలాగే ప్రతి ఇయర్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. రాజారెడ్డి వీధి వినాయక చవితి జరపబడి ఇప్పుడు 32 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చిన్నగా ప్రారంభించి ఈరోజు కడపలో అతిపెద్ద స్థాయికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది దాతలు, మా సోదరుడు కందుల సింహాద్రి గారి ప్రోత్సాహం ఉంది, అలాగే ఇప్పుడు వారి కుమారుల ప్రోత్సాహం ఉంది, అలాగే వారి శ్రీమతి రాయదుర్గమ్మ గారి సహకారం ఉంది. సోదరుడు అశోక్ రెడ్డి, రెడ్డి ప్రసాద్, బొడగల బాలకృష్ణ గారు, ఇంకా చాలామంది దాతలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు వెనకడకుండా ఈ విధంగా సహాయ సహకారం అందిస్తూ పోవడం వల్ల మేము రాజారెడ్డి వీధిలో అత్యంత ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తున్నాం. ముందు కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో మంచి వివిధ రూపాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆశిస్తున్నాం. అందుకు తగ్గట్టుగా అందరూ సహకరించాలని ప్రార్థిస్తున్నాం. అనకాపల్లి, విజయనగరం జిల్లాలో చోరీలకు పాల్పడిన 2 దొంగలను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దీపికా పటేల్ తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ, పరవాడ సిసిఎస్ పోలీసులు విశాఖపట్నానికి చెందిన వడ్డాది పోలరాజు, చినామన ఎల్లాజీ అనే 2 దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 12 లక్షల రూపాయలు విలువ చేసే 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్ట్ చేసిన పరవాడ సిసిఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, పరవాడ డిఎస్పీ, సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ 2023లో డిస్ట్రిక్ట్ లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన 1 క్రైమ్, ఈ 3 క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్, 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్, ఇంకా పర్వాడ సిఐ గారు, ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలను ముందు కూడా చేశారు. మనం పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల, ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడ అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది. 3 కూడా హౌస్ బ్రేకింగ్స్, నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్ తెలిసింది. అనకాపల్లి టౌన్ లో కూడా ఒక కేసు అది. దాంట్లో మొత్తం పోయింది 7.5 తులాస్ అప్పుడు పోయిందని. దాంట్లో హారమును, నెక్లెసెస్ రికవర్ చేస్తాం జరిగింది. అయితే హెచ్బీస్, కానీ వీళ్ళు గతంలో స్నాచింగ్ కేసెస్ కూడా వీళ్ళ మీద ఉన్నాయి. 2 అక్యూజ్ వైజాగ్ సిటీ వాళ్ళే. దాంట్లో 2 మీద గతంలో వేరే కేసెస్ కూడా ఉన్నాయి. స్నాచింగ్స్ అండ్ బైక్ థెఫ్ట్స్ కూడా కేసెస్ ఉన్నాయి. పోతం కూడా గోల్డే పోయింది. మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేసాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడ పోలీస్ స్టేషన్ లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్ లో ఉంది, ఇంకొకటి విజయనగరం
Vijayanagaram Rural, Ankappalli Town, Vijayanagaram Rural, Ankappalli Town Station, Vijayanagaram Rural Station, Parvada Station. Further technical evidence kuda we are developing. ఈ మన దగ్గర జరిగింది, వైజాగ్ సిటీలో జరిగింది. సో రెండు డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ లీడ్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా మనం టీమ్స్ పంపించి చేస్తాం. విజయవాడ ముంపును సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైసీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద నిలిచిపోయిన 3 పడవలపై తప్పుడు విమర్శలు చేయడాన్ని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతుందని ఫైర్ అయ్యారు. నిజానికి ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టిన పడవలు టీడీపీ వారివే అని ఆయన స్పష్టం చేశారు. అయినా వాటిని వైసీపీకి అంటగట్టడం దారుణమన్న అంబటి ఆ నింద మోపి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అవకాశంగా చూసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగానే ఈ సంక్షోభాన్ని, బుడమేరు వరదలు, కృష్ణానది వరదలు, ఇలాంటి పెద్ద సంక్షోభాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం చాలా విచారకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రకాశం బ్యారేజ్లో 1వ తారీఖున వచ్చినటువంటి వరదలు 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని, ఆ 3 ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని, ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిన్నదని, ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని, ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు. వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నటువంటి బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం, సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 10,42,000 క్యూసిక్లు అనుకుంటాను, లేదా 11 లక్షల పైచు, 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువన ఉన్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. 1 కాదు, 2 కాదు, ఈ 3 కాదు, టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది. చిన్న చిన్న బోట్లు వచ్చాయి. అవి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు. అలాంటి కొన్ని వందలు కొట్టుకుపోయాయి కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఈ 3 బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు. దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన, ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాలే. 3 బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి, కృష్ణా జిల్లాని ముంచేసి, గుంటూరు జిల్లాని ముంచేసి, ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది నోరు? నాకు చంద్రబాబు నాయుడు గారు నేను తెలియక అడుగుతాను. ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా, దీన్ని ఎవడో నమ్మడు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టు పడతారు, మీరు భ్రష్టు పట్టే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న 40% ఓట్లంటే భయం. మీరు గెలిచారే, ఆ గెలుపు మీది కాదని భయం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఉత్తరాంధ్ర కాటా సమావేశంలో సూచించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు వైసీపీ సాయం, చెక్కులను అందజేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. విజయవాడ ముంపును రాజకీయం చేయడం సరికాదన్న మాజీ మంత్రి అంబటి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బోట్ల డ్రామా ఆడుతున్నారని ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.